ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఈరోజు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తోటి రాబోతున్నాం. ఒక ఇద్దరు ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ మీకు కావాల్సిన సబ్జెక్ట్ మీద డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఈరోజు మన ముందు కూర్చున్నారు ఫైనాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. సో ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం ఒక యాంకర్ కాకుండా మనం లైక్ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో వెళ్తున్నాం. సో విల్ డైవ్ డీపర్ ఇన్ టు ద ఫైనాన్స్ సబ్జెక్ట్. సో ఫస్ట్ క్వశ్చన్, రిసోర్సెస్ అనేవి ప్రతి మనిషికి చాలా లిమిటెడ్గా ఉంటాయి, కానీ ఫైనాన్షియల్ గోల్స్ మాత్రం అన్లిమిటెడ్గా ఉంటాయి. ఈ కోవిడ్ తర్వాత మనకి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ కూడా ఎవాల్వ్ అయ్యాయి. ఇంతకుముందు ఉన్నప్పటికీ పరిచయం అయ్యాయని చెప్పుకోవాలి. సో ఈ లిమిటెడ్ రిసోర్సెస్ తోటి ఫైనాన్షియల్ గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలి? యాక్చువల్లీ మనము హిస్టారికల్గా తీసుకుంటే BC-AD అని చెప్తుంటారు, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద క్రైస్ట్. సో BC ఎరా, ఆఫ్టర్ AD ఎరా. కానీ ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అందరం కూడా బిఫోర్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ అని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మనుషుల ఆలోచన విధానంలో, బిహేవియర్ ప్యాటర్న్లో, తర్వాత కుటుంబంతో కలిసి ఉండే విధానంలో ప్రతి ఒక్కటి కూడా కోవిడ్ తర్వాత ఆలోచన విధానం మారిపోయింది. ఇప్పుడు పిల్లలు కూడా అంతకుముందు పరిచయం లేని ఒక విద్యా విధానాన్ని నేర్చుకున్నారు. ఇంట్లో ఉండేవాళ్ళు కూడా అంతకుముందు తెలియని కొత్త ఆలోచనలన్నీ మొత్తం మైండ్లో పెట్టుకొని కొత్తగా బిహేవియర్ మొదలుపెట్టారు. ఇదంతా కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో, లైఫ్ ఎక్స్పెన్సెస్లో, లైఫ్ లివింగ్లో ఇది ట్రాన్స్ఫర్మ్ అవుతూ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోవిడ్ వచ్చిన తర్వాత అంతకుముందు వరకు మనము ఇండివిజువల్ కార్లు అనేది ఒక లగ్జరీగా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు కార్ కంపల్సరీ ఒక నెసెసరీ అయిపోయింది, లైఫ్లో భాగం అయిపోయింది, మారిపోయింది. ఇదివరకు మనకు మన వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కొత్త కల్చర్ తీసుకొచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ అసలు ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది అనుకుంటే కాదు, మళ్ళీ అందరూ మాకు ఇంట్లో వద్దు. మీకు గుర్తుంటే కోవిడ్ టైంలో అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయగానే ఎగిరి గంతేశారు. తర్వాత వాళ్ళకు ఫోన్ అర్థమైపోయింది. ఇంట్లో ఆఫీస్లో అయితే అందరు కొలీగ్స్ ఉంటారు, ఇంట్లో ఒక భార్య ఉంటుంది, మనం ఇది కంటిన్యూ చేయలేమని. సో ఇది ప్రతి విషయాల్లో ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తుంది. అది ఫైనాన్షియల్గా చాలా ఇంపాక్ట్ అయింది. సో ఏంటంటే మనం ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు బతుకుంటామో తెలియదు, ఉన్నంతకాలం నేను నా లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతకాలి అనే ఒక కాన్సెప్ట్ కూడా మైండ్లోకి వచ్చింది. మరి అలా ఇవాళ ఎంజాయ్ చేస్తే రేపటి పరిస్థితి ఏంటి? ట్రూ. సో అట్లా ప్రతి చోట్ల కూడా ఇవాళ రేపు, ఈరోజు రేపు నా ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ ఎంత. సో ఈ నేపథ్యంలో రిసోర్సెస్ అనేవి ఎప్పుడు లిమిటెడే ఉంటాయి. ఇదివరకు లిమిటెడ్, ఇప్పుడు లిమిటెడే. కానీ ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ని అన్లిమిటెడ్ గోల్స్కి మౌల్డ్ చేసుకోవాలి. సరే, ఇక్కడ చిన్న ప్రశ్న, కోవిడ్ కంటే ముందు ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండేదా? కోవిడ్ తర్వాత ఎక్స్పెండిచర్ పెరిగిందా? ఆబ్వియస్లీ పెరిగింది కోవిడ్ తర్వాత. కోవిడ్ కంటే ముందు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు, బట్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. బట్ అయినప్పటికీ ఇప్పుడు ఎందుకు ఖర్చు పెరిగింది అంటారు? ఎందుకు ఖర్చు పెరిగింది అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల. ఇప్పుడు ఇదివరకు నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళేవాడిని, ఇప్పుడు కాదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. నేను ఒక కార్ కావాలి, నాకు ఫ్యామిలీతో తిరగాలి, వెకేషన్కి వెళ్ళాలి. ఇలాంటివన్నీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్. మనకు రెండు ఉంటాయి, ధరలు, ఖర్చులు. ధరలు పెరిగాయా, ఖర్చులు పెరిగాయా? ఖర్చులు పెరిగాయి. కానీ ధరలు మాత్రం దాని పాటికి అవి పెరుగుతూనే ఉంటాయి, ఇన్ఫ్లేషన్ లాగా. అంటే 5%, 6%. బట్ ఖర్చులు కొన్నో రెట్లు పెరిగాయి. సో ఇంతకుముందు మనం చదివినప్పుడు స్కూల్స్లో నాది KG to PG వరకు 10,000 ఖర్చు కాలేదు. టుడే ఐఎమ్ పేయింగ్ మోర్ దెన్ 2 lakhs ఫర్ మై 2 kids. సో ఇది ఏంటి పెరిగింది? ఖర్చుల ధరల ఖర్చు. సో ఆ ఖర్చులు అనేవి అలా పెరుగుతూ ఉంటే మనకున్న రిసోర్సెస్ మాత్రం మల్టిప్లోడ్ అవ్వట్లేదు. సో మనం నార్మల్గా చెప్తుంటాం కదా, 1, 2, 3, 4 లెక్కనేమో మన ఇన్కమ్ పెరుగుతుంది, బట్ ఖర్చులేమో 2, 4, 8, 16 అలా పెరుగుతున్నాయి. సో వేరియేషన్ బాగా వస్తుంది. దీన్ని మనము ఎదుర్కోవాలి అంటే ఒకటి ప్లానింగ్ ఉండాలి. సింపుల్. మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం అది. ఆ ప్లానింగ్ లేకపోతే we will fail to plan. డెఫినెట్లీ. సో ప్లానింగ్ ఉంటే విల్ బీ ప్లానింగ్ టు సక్సెస్. సో ఆ ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళి మనకున్న రిసోర్సెస్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, నేను నెక్స్ట్ ఫ్యూచర్ నా గోల్ ఏంటి, ఎడ్యుకేషన్ పిల్లలకి ఎలా ప్లాన్ చేసుకోవాలి, నా రిటైర్మెంట్ ప్లానింగ్ ఏంటి. రీసెంట్లీ వి కండక్టెడ్ సర్వే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సర్వేలో మీ గోల్స్ ఏంటి అని అడిగితే ఫస్ట్ చెప్పేది పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్, వెకేషన్ తప్ప రిటైర్మెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు కనీసం ఒక 20% కూడా లేరు. బట్ యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ అబౌవ్ 40, 45, 50 వాళ్ళకి అర్థమవుతుంది. సో అర్థమైనప్పుడు వాళ్ళు నా రిటైర్మెంట్ పరిస్థితి ఏంటి, నేను ఏం చేయాలి, నా రిటైర్మెంట్ తర్వాత నేను ఎలా లీడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత ఇంకొక జరిగిన పరిణామం ఏంటి, రిటైర్మెంట్ ఏజ్ ఏమో తగ్గిపోయింది, మనిషి లైఫ్ స్పాన్ పెరిగింది బికాస్ ఆఫ్ ఇంప్రూవ్డ్ హెల్త్ కండిషన్స్, ఇంప్రూవ్డ్ మెడికల్ కండిషన్స్. ఒకప్పుడు 60కి రిటైర్, 75కి డెత్, 15 years ఉండేది. ఇప్పుడు లైఫ్ స్పాన్ కెన్ బి అప్ టు 80, బట్ రిటైర్మెంట్ బై 50 అంటే 30 years. సో 30 years ఇస్ నాట్ ఏ స్మాల్ స్పాన్. సో ఆల్మోస్ట్ మీ కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైఫ్ స్పాన్ అనుకోవచ్చు. ఇక్కడ చిన్న ప్రశ్న సార్,
ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ విషయంలో ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు? దీన్ని మనము తెలీదు అనకూడదు, ఇన్ఫాక్ట్ అందరికీ తెలిసినప్పటికీ అశ్రద్ధ నేను అంటాను. ఎందుకంటే వాళ్ళకు ఇవాల్టి ప్రయారిటీ ఇంపార్టెంట్. ఈ రోజు నేను ఎలా ఉన్నాను, ఈ రోజు ఏంటి, ఇదే ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు ఒక 1 hour బ్యాక్ నాకు ఒక కాల్ వచ్చింది. సో ఆమె పోర్ట్ఫోలియోలో ఒక 10 lakhs మనీ ఉంది, నా జాబ్ లేదు, ఇప్పుడు ఐఎమ్ స్విచ్చింగ్ జాబ్, నాకు డబ్బులు అర్జెంట్ కావాలి. నేను ఆమె మంచి శాలరీ ఉండే, యాక్చువల్గా నేను ఎన్నోసార్లు చెప్తుండేవాడిని, ఇంత మంచి శాలరీ ఉంది, కొంచెం ఎక్కువ సేవ్ చేయండి, మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని. ఆమె మీరు చెప్పింది కరెక్టేనండి, కాకపోతే నాకు అప్పుడు సరిపోలేదు, ఇవాళ జాబే లేదు కదా, అసలు ఇన్కమే లేదు కదా, రేపు జాబ్ స్విచ్ అవుతుంది, వస్తుందా జాబ్, పరిస్థితి ఎలా ఉంది తెలియదు. సో ఉన్నాయి 9 లక్షలే, ఆమెకు 90 లక్షలు కనబడుతున్నాయి. నాకు 5 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి, 6 లక్షలు కావాలి, తీసేసుకుంటాను. తర్వాత పరిస్థితి ఏంటి, జాబ్ ఉన్న రోజేమో రిసోర్స్ ఇన్కమ్ తక్కువ ఉంది, సేవ్ చేయలేకపోయింది, ఈ రోజు జీరో ఇన్కమ్ బికాస్ నో జాబ్. రేపటి పరిస్థితి ఏంటి, ఇన్కమ్ లేకపోయినా ఎక్స్పెన్స్ ఆగవు కదా, ఖర్చులు తెలియదు, పాపం ఇన్కమ్ లేదు అని చెప్పేసి అవి దాని పాటికలు వస్తూనే ఉంటుంది. సో మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. కనుక ఎట్టి పరిస్థితుల్లో లిమిటెడ్ రిసోర్సెస్ని అన్లిమిటెడ్ గోల్స్ కోసం డెఫినెట్లీ వాడుకోవాల్సిందే. ఒకవేళ అన్లిమిటెడ్ గోల్స్ సరిపోతే కట్ యువర్ గోల్స్, దాన్ని కట్ చేసి దాన్ని ఎంతవరకు రిసోర్సెస్ నేను యూజ్ చేసుకోవాలి అలా ప్లాన్ చేయాల్సిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో నేను నాకున్న లిమిటెడ్ రిసోర్స్ని అన్లిమిటెడ్ గోల్స్కి యూజ్ చేయాలని కింద మీద అయిపోయి అప్పులు చేసి చాలా దారుణంగా వాళ్ళ ఫైనాన్షియల్స్ని డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటారు. అస్సలు చేయకూడదు అట్లా. సో డెఫినెట్లీ ప్లాన్ చేయవలసిందే. దానికోసం మనకు చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, లైక్ స్టాక్ మార్కెట్ ఎవాల్వింగ్ యాజ్ ఏ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. దాంట్లో స్పెక్యులేషన్ చేసి డబ్బులు పోగొట్టుకునే బదులు ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. దాంట్లో ఇన్వెస్ట్ చేసుకొని మల్టీఫోల్డ్ రిటర్న్స్ పొందొచ్చు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అలా మనం ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఎంత లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నా మన గోల్స్ ఎలా ఉన్నా కూడా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకో చిన్న ప్రశ్న, ఇందాక గోల్స్ని కట్ చేసుకోవాలి అని ఒక మాట మీరు అన్నారు. సో నేను చాలా మందికి ఫైనాన్షియల్ ప్లాన్ విషయం చూసేటప్పుడు ఇక్కడ కొన్ని అర్థమైన విషయాలు ఏంటి అని అంటే, వాళ్ళకి శాలరీ కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నప్పుడు శాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ వాళ్ళ కిడ్స్కి ప్లాన్ చేసేటప్పుడు మాత్రం జనరలైజ్డ్గా ఏదో ఒక 20 lakhs ఇంజనీరింగ్ ఇంతవరకు పరిమితమై ఉంటారు. సో ఇక్కడ నాకు ఒక పర్స్పెక్టివ్ కనిపించింది. సో మనకి కొన్ని సంవత్సరాలకు ముందు అంటే మన గ్రాండ్ ఫాదర్స్ అప్పుడు అసలు చదివితేనే ఎక్కువ కరెక్ట్, తర్వాత మన ఫాదర్స్ అప్పుడు డిగ్రీ చేస్తే ఎక్కువ, చాలా ఎక్కువ, మన జనరేషన్కి వచ్చేసరికి ఇంజనీరింగ్ చేస్తే ఎక్కువ. అవును. సో బేసిక్ ఇక్కడ మనం గమనిస్తే దెర్ ఇస్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ద స్టాండర్డ్స్ ఆల్సో. ఒకప్పుడు కాలేజెస్ అంటే బల్లలు మాత్రమే ఉండేవి, ఇప్పుడు ల్యాబ్స్ అని, లైబ్రరీస్ అని, ఇట్ విల్ గ్రో బియాండ్ గోయింగ్ ఫర్దర్. అండ్ ఇప్పుడు కూడా మన ఇంజనీరింగ్ బేస్ చేసుకొని ఇప్పుడు ఖర్చుతో ప్లాన్ చేసుకుంటూ పోతే రేపు అసలు ఇంజనీరింగ్ మెయిన్ స్ట్రీమ్ లాగా ఉంటుందని గ్యారంటీ ఏంటి? లేదు, ఉండదు. పిల్లలు డాక్టర్ అవుతా అనొచ్చు, లేదా పైలట్ అవుతానొచ్చు. సో బేసిక్గా ఈవెన్ రిసోర్స్ ఉన్నా కానీ, వాళ్ళకి సంపాదించే కెపాసిటీ ఉన్నా కానీ, వాళ్ళు నేనెందుకు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలి అన్న ఒక ఉద్దేశమో ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ గోయింగ్ ఫర్దర్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అని ఊహించడానికి కూడా ఇష్టపడట్లేదు. దీనికి మీ కామెంట్ చెప్పండి. అబ్సల్యూట్లీ రైట్. అసలు క్వశ్చన్ లేదు. వాళ్ళు యాక్చువల్గా పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి, ఇంకా మన సౌత్ ఇండియాలో ఆ ఇంజనీరింగ్ మెడిసిన్ దగ్గర అయిపోయారు. నార్త్ ఇండియాకి వెళ్ళండి, కంప్లీట్ మారిపోయింది. నార్త్ ఇండియాలో ప్రిడామినెంట్ ఈ సోషల్ స్టడీస్. నార్త్ ఇండియాలో సో సోషల్ స్టడీస్ మన సౌత్ ఇండియాలో అసలు కనీసం చూడరు. వాడు సిఈసి, ఎంఈసి, సిఈసి, హెచ్ఈసి తీసుకున్నాడంటే ఏమి రాక ఇక చేయాలి కాబట్టి ఏదో చేస్తున్న అర్థం ఇక్కడ. బట్ నార్త్ ఇండియాలో కంప్లీట్లీ చేంజ్ ఉంటుంది. సో అట్లా వాళ్ళ ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సో మా అబ్బాయిని ఏం చేస్తామంటే నేను ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఏఐ గురించి మాట్లాడుతున్నాడు. సో అది నేను ఇప్పటి నుంచి అర్థం చేసుకోవాలి. వాడి ప్రయారిటీస్ మారిపోయాయి, రిక్వైర్మెంట్ మారిపోయింది. ఇంజనీరింగ్ అండ్ ఇట్స్ బియాండ్. It's beyond. Education is not just engineering. Exactly. For the future, it's beyond. Exactly. నేను ఇంకోటి చెప్తాను. ఇప్పుడు నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న కెరియర్స్ అన్నింటిలో కల్లా ఎప్పుడు హాట్ కేక్గా డిమాండ్ ఉండే కెరియర్ ఏది? నర్సింగ్ ఒకటి, టీచర్ పోస్ట్ ఒకటి, ఎప్పుడు అవసరం ఉంటూనే ఉంటుంది. ఈ టీచర్కి, నర్సింగ్కి వాళ్ళ విద్యా విధానం చూడండి, మ్యాక్సిమం రిలేటెడ్ టు ప్రాక్టికలే ఉంటుంది. వాళ్ళ విద్యా విధానం అంతా కూడా నర్సింగ్ అంటే మెడికల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూనే నేర్చుకుంటూ ఉంటారు. కానీ మన విద్యా విధానం ఈ రెండు కాకుండా వేరే వాటి అలా లేదు. సో కనుక మన పిల్లవాడు ఆ విధంగా వెళ్ళి నేను ప్రాక్టికల్ నేర్చుకుంటా అంటే మనం రెడీ అయి ఉండాలి. ఇంజనీరింగ్ బియాండ్ ది లిమిట్స్. ఇంజనీరింగ్ అనేది ప్రాక్టికల్ చేస్తూ నేర్చుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది. సో అవన్నిటికీ రెడీ అయి ఉండాలి. మనం కనీసం ఆ ఇమాజిన్ థింక్ కూడా లేకపోతే మనం ఇంకా ప్లానింగ్ ఎలా చేస్తాం? దట్స్ వాట్ నేను యాక్చువల్గా అందరికి అదే చెప్తూ ఉంటాను. సార్ మన వల్ల ఇవ్వగలిగేది పిల్లలకి మంచి భవిష్యత్తు. ఓన్లీ వన్ అసెట్ ఈజ్ ఎడ్యుకేషన్. అంతే. ఆస్తి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు సంపాదించుకోగలరు. ఎగ్జాక్ట్. మీరు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ వెల్త్ని ఎట్లా క్రియేట్ చేస్తారు అని అంటే ఒక మంచి విద్యనిచ్చి. అంతే. ఆ రోజుకి విద్య చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. మనం మాక్సిమం ప్లాన్ చేసేటప్పుడు యూజీ వరకే ప్లాన్ చూసుకుంటాం.
నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ పీజీ పిహెచ్డి కూడా మ్యాండేటరీగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఫ్యాకల్టీగా వెళ్ళాలి అని అంటే పిహెచ్డి రిక్వైర్మెంట్ రాబోతుంది. Yes, mandatory. Already ఉంది. It is becoming mandatory. జస్ట్ పీజీ చేస్తే ల్యాబ్ అసిస్టెంట్ అవుతాం, అంతే. జస్ట్ బీటెక్ చేస్తే అసలు ఇంజనీరింగ్ కాలేజ్ గేట్స్ లో ఓపెన్ కూడా కావు మనకి. ఎగ్జాక్ట్లీ. సో గోయింగ్ ఫర్దర్ మనం ఎక్కడి వరకు ప్లాన్ చేయాలి? ఇఫ్ పాసిబుల్ పీజీ ఇంకా పిహెచ్డి వరకు ప్లాన్ చేసుకోవాలి. సో నేను గమనించిన ఈ ప్యాటర్న్ లో యాజ్ యూ సెడ్ లైక్ మనం నెక్స్ట్ అప్కమింగ్ ఏదైతే ఆ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ రాబోతున్నాయో వాటికి అనుకూలంగా ప్లానింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ క్యాలిక్యులేషన్ లో కూడా సార్ చాలా మంది గమనించినప్పుడు 8% తో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు స్టాండర్డ్ గా 6%, 7%, 8% ఇన్ఫ్లేషన్ అంటే. సో ఎడ్యుకేషన్ కి ఎంత ఇన్ఫ్లేషన్ యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే బెటర్ అంటారు మీరు? అసలు ఇన్ఫ్లేషన్ కి క్యాల్కులేషన్ చేయడానికి క్యాల్కులేటర్ పరిగిపోతాయి, అలా పెరిగిపోయింది. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తా. నేను చదువుకున్నప్పుడు నా అప్ టు ఇంటర్మీడియట్ వరకు 100 రూపాయలు ఖర్చు అవ్వలేదు. పీజీ అయిపోయిన తర్వాత కూడా నాకు మాక్సిమం ఒక 5,000 ఖర్చు అవ్వలేదు. టుడే 5,000 హ్యాస్ నో రోల్ టు ప్లే, పేయింగ్ ఇన్ ల్యాక్స్. ఎంత పర్సెంటేజ్ సార్ చెప్పండి ఇన్ఫ్లేషన్? ఎంత పర్సెంటేజ్ వేసినా అది క్యాల్కులేటర్ పలిగిపోతూనే ఉంటాయి. అసలు క్వశ్చన్ లేదు. ఇప్పుడు మా ఫాదర్స్కి అసలు ఫీజే లేదు, వాడిని బలవంతంగా బడి తీసుకుపోయేవాళ్ళు. అవునా? అది అయిపోయాక మనము స్కూల్కి వెళ్ళినా కూడా మనకు పెద్ద ఫీజు ఉండేది కాదు. మాక్సిమం 50 రూపాయలు, 100 రూపాయలు అంతే సంవత్సరానికి. అది కూడా అసలు ఇన్ఫ్లేషన్ అనే నెంబర్కి అందనిది సబ్జెక్ట్ ఇది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. మీరు గమనిస్తే చాలా మంది ప్లాట్స్ కొంటుంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారు? ఈ ప్లాట్ ఎందుకు కొంటాం అంటే మా అబ్బాయి ఎడ్యుకేషన్ కోసం, లేదా మా అబ్బాయి ఉన్నత విద్య కోసం, పై చదువుల కోసం, విదేశాల కోసం చెప్తాడు. కానీ ఎంతమందికి నిజంగా ఆ ప్లాట్ ఉపయోగపడుతుంది? ఎంతమంది ఆ ప్లాట్ని అమ్మి పంపించారు లెక్కేసుకోండి, చెక్ చేసుకోండి. ఎవ్వరు చేయరు. ఎందుకంటే ప్లాట్ కొనగానే ఒక అటాచ్మెంట్ వచ్చేస్తుంది. అటాచ్మెంట్ తోటి ఫస్ట్ అమ్మరు, పిల్లలు అమ్మనివ్వరు. అండ్ కొనేటప్పుడు మాత్రం ఉద్దేశం వాళ్ళ కోసం ఉంటుంది, బట్ ప్రాక్టికల్లీ ఎంతమంది దాన్ని యూజ్ చేసుకుంటున్నారు? పోనీ అమ్మాలి, నాకు ఎడ్యుకేషన్కి అవసరం వచ్చింది, అమ్మగలుగుతారా? ఇజ్ ఇట్ లిక్విడేటబుల్ చేయగలుగుతాం మనం? పోనీ మన ఒకళ్ళు నాకు ఎడ్యుకేషన్ కోసం కొంత కావాలి, ఇక్కడ ప్లాట్ వాల్యూ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, నాకు పార్సల్ కావాలి, వస్తుందా? ఇవన్నీ ఆలోచన చేయకుండా ముందే ఇట్లాంటి అన్ని యూస్ఫుల్ కానివి అంటే లైక్ లిక్విడిటీ ఉండాలి అనే ఒక మెయిన్ కాస్ట్ మర్చిపోతారు. మర్చిపోయి ఫిక్స్డ్స్లో పెట్టేస్తారు, పర్పస్కి యూజ్ అవ్వదు. సో అక్కడ యూజ్ అవ్వకపోవడం వల్ల మన పర్పస్ సర్వ్ అవ్వదు, మళ్ళీ వాడి ఎడ్యుకేషన్కి మనము బ్రేక్స్ వేసినట్టు అవుతుంది. సో మన ప్లానింగ్లో అది కూడా ఉండాలి. లిమిటెడ్ రిసోర్సెస్, అన్లిమిటెడ్ గోల్స్ ఉన్నప్పటికీ ఆ ఉన్న లిమిటెడ్ రిసోర్స్ని ప్రాపర్ వేలో ప్లాన్ చేసుకుంటాం. రైట్ అసెట్ అలొకేషన్. ఎగ్జాక్ట్లీ, రైట్ అసెట్ అలొకేషన్ చేసుకుంటే డెఫినెట్లీ మనం వాళ్ళకి ఇచ్చే పెద్ద అసెట్ ఇవ్వగలుగుతాం. ఇది అన్ని యాంగిల్స్ జరుగుతూనే ఉంటుంది. ఇది సో క్లోజింగ్ కింద ఇందాక ఫస్ట్ క్వశ్చన్కి 1 సింగిల్ లైన్లో ఆన్సర్ చెప్పేసేయండి. యాజ్ అ క్లోజింగ్, లిమిటెడ్ రిసోర్సెస్, వాట్ విల్ బి ద రైట్ టూల్ ఫర్ అవర్ ఫ్యూచర్ గోల్స్? అఫ్ కోర్స్ ఫైనాన్షియల్ అసెట్స్, మ్యూచువల్ ఫండ్స్, లిక్విడిటీ ఉంటుంది. సో మనకు కావాల్సిన గోల్స్ అచీవ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి అంటే ద ఓన్లీ పాసిబిలిటీ ఈస్ మ్యూచువల్ ఫండ్, బికాస్ మ్యూచువల్ ఫండ్ హెస్ అ పొటెన్షియల్ టు గ్రో బియాండ్ 12 to 15%. అది వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ని హ్యాపీగా బీట్ చేయొచ్చు. ఈవెన్ మీరన్నా ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ని అందుకోవాలంటే కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ టూల్కి డెఫినెట్లీ మల్టీఫోల్డ్ రిటర్న్ ఇచ్చే కెపాసిటీ ఉండాలి. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ మ్యూచువల్ ఫండ్స్. ఇంకా వేరే పాసిబుల్ అవ్వాలి. మిగతా వాటి అన్నింటిలో ఆ డ్రాబ్యాక్స్ ఉంటాయి. స్టాక్స్లో సడన్గా మనకు అది అందుబాటులో రాకపోవచ్చు, అనుకునే విధంగా పెరగకపోవచ్చు, ఎమోషన్స్తో మనం చేయకపోవచ్చు. బట్ ఎంఎఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పొటెన్షియల్ టు గ్రో. సో కనుక 1 లైన్ ఆన్సర్ అంటే మీ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వాలంటే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్. థ్యాంక్ యూ, వెరీ గుడ్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.